బ్రదర్ మీ పేరు ఏం పేరు? నా పేరు రాజు. రాజు గారు. సో నిజంగానే ఏదైతే ఈ విద్యార్థి చనిపోయారో వాళ్ళని మీరు ఇప్పుడు ఆ మరణానికి తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఈరోజు విద్యార్థి లోకం మొత్తం ఒకటై ముక్తఖండంతో దీని మీద న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. సో గతంలో జరిగిన వాటికి ఇప్పుడు జరిగిన వాటికి మీరు ఏ సమాధానం చెప్తారు? అన్న మనందరికీ తెలుసు, గత 15 సంవత్సరాల నుండి కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఒక కమ్యూనిస్ట్ నేత. ఈరోజు ఏంటిదంటే కమ్యూనిజం ఉన్నది మన దేశవ్యాప్తంగా ఒక కేరళ రాష్ట్రంలో. ఈరోజు కేరళ రాష్ట్రంలో కమ్యూనిజాన్ని పెంచి పోషించి ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు గురించి, ఈరోజు విద్యార్థుల సంక్షేమం గురించి ఆలోచించవలసిన ఈ యొక్క పినరాయి విజయన్ కావచ్చు, ఈ యొక్క ఎస్ఎఫ్ఐ నాయకులు కావచ్చు. మీరు ఇదాకా ఒక క్వశ్చన్ అడిగిరన్నా, దీనిలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు అని అడిగారు. ఇది ఒక ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏం రిలీజ్ చేసిందంటే 4 స్టూడెంట్స్ వేర్ ఐడెంటిఫై ఎస్ఎఫ్ఐ యాక్టివిస్ట్. ఇలా ఆ లోపల ఒక ఇన్సిడెంట్లా సిద్ధార్థ హత్య లోపల ఒక 4 మెంబర్స్ ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారని చెప్పారు. వాళ్ళు ఎస్ఎఫ్ఐ కనబడుతుంది, ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ హైదరాబాద్ ఎస్సీ నుండి రిలీజ్ చేశారు. ఈరోజు వీళ్ళు ఏమన్నారు, మేము వెంటనే వాళ్ళని సస్పెండ్ చేసినాం అంటారు. ఈరోజు నువ్వు సస్పెండ్ చేసినావు. ఈరోజు ఎందరినీ ఈ విధంగా మీ యొక్క విద్యార్థి సంస్థలో విద్యార్థుల హత్యలను కోరుకునే వ్యక్తులను పెట్టుకున్నారు. ఈరోజు విద్యార్థుల సంక్షేమం గురించి, విద్యార్థులకు చదువు చెప్పించాలని మీరు డిమాండ్ చేయాలి. విద్యార్థుల సంక్షేమం గురించి ఆలోచించవలసిన ఈ యొక్క ఎస్ఎఫ్ఐ నాయకులు ఈరోజు మదమెక్కి ఈరోజు ఏంటంటే ఒక పినరాయి విజయాన్ని నాయకత్వాన్ని ప్రోత్సహించుకొని ఏదైనా చేస్తాం మమ్మల్ని కాపాడడానికి పినరాయి విజయన్ అనుకుంటారు. ఈరోజు జస్టిస్ ఫర్ సిద్ధార్థ్ పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఒక మారుమూల గ్రామం తండా నుండి వచ్చిరన్న. ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు ఒకటే డిమాండ్ చేస్తారు, మా కొడుకు ఒక మెరిట్ స్టూడెంట్, ఈరోజు ఒక కొడుకును కోల్పోయినాం, ఈ యొక్క ఎస్ఎఫ్ఐ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి చెలో సెక్రటరీ ప్రోగ్రామ్ ఏబీపీ తీసుకుందన్న. దాని మీద ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎస్ఎఫ్ఐ నాయకులారా ఈరోజు విద్యార్థి హత్యలు కోరుకుంటురా, విద్యార్థుల సంక్షేమం కోరుకుంటురా, మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అధికారం ఎవరికి శాశ్వతంగా పినరాయి విజయన్ గారు ఒక కమ్యూనిస్ట్ నేతగా ఉన్నప్పుడు ఒక కమ్యూనిజాన్ని కేరళ రాష్ట్రంలో పెంపొందించి ఒక విద్యార్థుల హత్యకు గురి చేస్తున్నారు, విద్యార్థుల సంక్షేమం కోరుకుంటలేరు. ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే యొక్క ఎస్ఎఫ్ఐ నాయకులను శిక్షించాలి, వెంటనే ఉరిశిక్ష వేయాలి, ఈ యొక్క జస్టిస్ ఫర్ సిద్ధార్థకు న్యాయం జరపాలని ఏబీపీ దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలో దిష్టిబొమ్మ దాన కార్యక్రమాలు చేసిందన్న. వెంటనే ఒక జస్టిస్ ఫర్ సిద్ధార్థకు న్యాయం జరిగి ఒక ఎస్ఎఫ్ఐ గుండాలని తగిన శిక్ష వేయాల్సిందిగా ఏబీపీ కోరుకుంటుందన్న.